అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. క్రికెట్ ప్రపంచంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ తన కలల జెర్సీని అందుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు వెళుతున్న భారత జట్టులో ఈ యువ సంచలనం సభ్యుడిగా ఎంపికవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బీసీసీఐ తాజాగా విడుదల చేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. తన ప్రతిభతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వైభవ్ ఇప్పుడు టీమిండియా సభ్యుడిగా మైదానంలోకి అడుగు పెట్టడానికి సిద్ధమయ్యాడు. భారత జట్టు త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు వైభవ్కు జెర్సీని అందజేసేందుకు గదికి వచ్చారు. ఆ జెర్సీని చూడగానే వైభవ్ ఉద్వేగానికి లోనయ్యాడు. కళ్ళల్లో ఆనంద బాష్పాలతో రఘు కాళ్లకు నమస్కరించి తన గౌరవాన్ని చాటుకున్నాడు. చిన్నప్పటి నుంచి తన కళ్ళ ముందు కదలాడిన భారత జట్టు జెర్సీని తన చేతులతో పట్టుకున్న క్షణం తన జీవితంలో అత్యంత మధురమైనదని వైభవ్ చెప్పాడు. 7 సంవత్సరాల వయసులో బ్యాట్ పట్టిన రోజు నుంచి టీమిండియాకు ఆడాలన్న లక్ష్యంతోనే తాను శ్రమించానని ఈ యువ క్రికెటర్ గుర్తు చేసుకున్నాడు. ఈ ప్రయాణం ఎక్కడితో ఆగలేదని, తన ఆటతో దేశానికి మరిన్ని విజయాలు అందించాలని ఆశిస్తున్నట్లు కూడా తెలిపాడు. వైభవ్కు ఈ పర్యటనలో జెర్సీ నెంబర్ 03ని కేటాయించారు. గతంలో హర్భజన్ సింగ్, సురేష్ రైనా వంటి దిగ్గజ ఆటగాళ్లు ధరించిన నెంబర్ కావడంతో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం కూడా ఏర్పడింది. అండర్-19 ప్రపంచ కప్, ట్రై సిరీస్, ఐపీఎల్ వేదికలలో తనదైన ముద్ర వేసిన వైభవ్ ఇప్పుడు సీనియర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ను పంచుకున్నాడు. ఇది ఒక యోధుడి ప్రయాణానికి నాంది. ఓపెనింగ్ స్థానం కోసం వైభవ్ ఇప్పుడు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషాన్ వంటి అనుభవజ్ఞులతో పోటీ పడాలి. తుది జట్టులో స్థానం దక్కించుకోవడం వైభవ్కు ఒక పరీక్ష అయినా తనదైనటువంటి దూకుడుతో రాణించేందుకు ఈ యువకుడు సిద్ధమయ్యాడు. భారత క్రికెట్ బోర్డు యువతకు పెద్దపీట వేస్తుంది. ప్రతిభ ఉంటే వయసుతో పని లేదని నిరూపించిన వైభవ్ ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల ఆశలకు ప్రతీకగా నిలిచాడు. జెర్సీని చూసి పరవశించిపోయిన ఆ 15 ఏళ్ల కుర్రాడి కళ్ళల్లో దేశం కోసం ఏదైనా చేయాలన్న తపన కనిపిస్తుంది. మైదానంలో తన బ్యాట్తో వైభవ్ సృష్టించబోయే విధ్వంసం కోసం అభిమానులు కూడా ఇప్పుడు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో తనను తాను నిరూపించుకునేందుకు వైభవ్ కసరత్తులు కూడా మొదలుపెట్టాడు. ఈ ప్రయాణం అతడికి ఒక పాఠం కానుంది. ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని వైభవ్ ఎలా రాణిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. క్రికెట్ విశ్లేషకులు కూడా వైభవ్ సామర్థ్యంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వైభవ్ ఇప్పుడు మైదానంలో తన ప్రదర్శనతో కొత్త రికార్డులను సృష్టించేందుకు వైభవ్ సిద్ధమయ్యాడు. టీమిండియాలో అడుగుపెట్టిన ఈ చిన్నారి సంచలనము ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. మన దేశం నుంచి మరో గొప్ప క్రికెటర్ పుట్టుక వచ్చాడనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.